Andarki Namaskaram. Welcome to Way to Success Vishakhapatnam. Today we have to discuss the topic intermediate first years matrices loni మనం already previous year 3 models అంటే 3 parts అనేవి చేసామా. ఇది 4th part. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అది 7 మార్క్స్ ఫర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఇన్వర్షన్ మెథడ్. నా ప్రీవియస్ వీడియోలోని ఆల్రెడీ గాస్ జోడ్ అని చెప్పానమ్మా. అదే విధంగా కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్, అదే విధంగా క్రామర్స్ మెథడ్ చెప్పాము. ఇప్పుడు ఇన్వర్షన్ మెథడ్. ఇప్పటి వరకు మా ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ ఛానల్. అంతే కదమ్మా, మీ ఒక మ్యాథమెటిక్సే కదమ్మా, అన్ని సబ్జెక్టులు ఇంటర్ సంబంధించిన లాంగ్వేజ్తో సహా అన్ని సబ్జెక్టులు మేము ఫర్దర్ వీడియోస్లో మేము అప్లోడ్ చేస్తాము. అదే విధంగా మీకు అందిస్తాము. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకున్నాము. ఎందుకంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు మొదటగా నోటిఫికేషన్ రావడానికి. అయితే టాపిక్లోకి వెళ్తే మనం ఈరోజు నేర్చుకునే టాపిక్ ఏంటి అమ్మా? ఇన్వర్షన్ మెథడ్. ఇంటర్ ఫస్ట్ ఇయర్స్కి మ్యాథమెటిక్స్ 1Aలోని ద బెస్ట్ హైయెస్ట్ మార్క్స్ వచ్చే చాప్టర్ ఏదైనా ఉందంటే అదే మనకి ఏంటమ్మా మ్యాట్రిసెస్. అయితే ఇప్పుడు మనం నేర్చుకున్నది ఏంటమ్మా? ఇన్వర్షన్ మెథడ్. అయితే వాడు ఆల్రెడీ 3 ఈక్వేషన్స్ అనేవి ఇచ్చాడు. x minus y plus 3z equals to 5, 4x plus 2y minus z equals to 0, minus x plus 3y plus z equals to 5. అసలు ఇన్వర్షన్ మెథడ్ అంటే మనం ఏం ఫైండ్ చేయాలంటే ఫస్ట్ ఈ జాయింట్ ఏ, తర్వాత దట్ ఏ. అంటే ఈ జాయింట్ ఏకి ఏ విధంగా చేయాలి, దట్ ఏ ఏ విధంగా చేయాలి, చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఫస్ట్ ఈ జాయింట్ ఏ అంటే ఏం చేయాలి, నెక్స్ట్ దట్ ఏ అంటే ఏం చేయాలి, నెక్స్ట్ ఏ ఇన్వర్స్. ఏ ఇన్వర్స్ అంటే ఏం చేయాలి? అసలు ఏ ఇన్వర్స్ అంటేనే ఎడ్జాయింట్ ఏ బై డట్ ఏ, ఎడ్జాయింట్ ఏ బై డట్ ఏ. అందుకోసమే ప్రీవియస్గా మనం ఈ రెండు ఫైండ్ చేస్తాం. లాస్ట్కి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి. ఇది వస్తే మనం టోటల్గా సమ్ అనేది అయిపోతాం. ఇక్కడ ఈ క్యాపిటల్ ఎక్స్ అంటే ఏంటంటే స్మాల్ ఎక్స్, వై, జెడ్. ఇవే అమ్మ, ఇవే మనం ఫైండ్ చేయాలి. ఎక్స్, వై, జెడ్. ఇదే విధంగా ఈ 4 అనేవి గుర్తుండాలి. అసలు ఈ 4 ఏ విధంగా చేస్తారు? ఎడ్జాయింట్ ఏ బై అంటే ఏంటి, డట్ ఏ అంటే ఏంటి, ఏ ఇన్వర్స్ అంటే ఎడ్జాయింట్ ఏ బై డట్ ఏ అంటే ఈ వాల్యూ ఒక 10 వచ్చిందనుకో, ఇది 5 వచ్చిందనుకో, 10/5. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి. ఇది చేయాలి. అయితే టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ ఏం తీసుకోవాలమ్మా? ఫస్ట్ మనం కోఫాక్టర్స్ అంటారు. ఏమంటారు? ఓకే, అయితే ఏ విధంగా చేస్తారు? ఫస్ట్ మనం ఆల్రెడీ తెలుసమ్మా. ఫస్ట్ ఏం తీసుకోవాలమ్మా? లెట్ అనుకోవాలి. క్యాపిటల్ ఏ ఏం తీసుకోవాలి? క్యాపిటల్ ఏ. క్యాపిటల్ ఏ అంటే ఏం లేదు, ఎక్స్ కోఎఫిషియంట్, వై కోఎఫిషియంట్, జెడ్ కోఎఫిషియంట్ ఫస్ట్ ఈక్వేషన్లో. అదే విధంగా ఎక్స్ కోఎఫిషియంట్, వై కోఎఫిషియంట్, జెడ్ కోఎఫిషియంట్ సెకండ్ ఈక్వేషన్. అదే విధంగా థర్డ్ ఈక్వేషన్ అంటే 1 -1 3 4 2 -1 -1 3 1. ఇది క్యాపిటల్ ఏ. నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా? క్యాపిటల్ ఎక్స్. క్యాపిటల్ ఎక్స్ అంటే మనకి తెలుసు ఆల్రెడీ. క్యాపిటల్ ఎక్స్ అంటే స్మాల్ ఎక్స్, స్మాల్ వై, స్మాల్ జెడ్. నెక్స్ట్ ఇంకోటి ఏమనుకోవాలమ్మా? క్యాపిటల్ డి. ఇవే నథింగ్ బట్ కాన్స్టెంట్స్. ఇవి ఏమవుతాయమ్మా? కాన్స్టెంట్ 5 0 5. ఇంతేమ్మా. దిస్ ఇస్ అవర్ ఫస్ట్ స్టెప్ in the sum is inversion method. Inversion method లోని మనం ఫస్ట్ ఈ విధంగా రాసుకోవాలి. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఎక్స్, క్యాపిటల్ డి 5 0 5. అయితే ఇప్పుడు మనం దీన్ని బట్టి మనం ఏంటంటే ఫైండ్ చేయాలి? క్యాపిటల్ A1. క్యాపిటల్ A1 అంటే ఏమీ లేదమ్మా, ఇది క్యాపిటల్ A1 అని తీసుకునేటప్పుడు యూ కెన్ లీవ్ ద ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలమ్. వాట్ ఈస్ అవర్ రిమైనింగ్ వాల్యూస్? 2 -1 3 1. దీనికి డట్ చేయాలమ్మా. ఓకే, నా B1 అంటే ఏం తీసుకోవాలమ్మా? మనం వి కెన్ లీవ్ ద ఫస్ట్ రో అండ్ సెకండ్ కాలమ్. ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఇది తీసుకున్నాను కాబట్టి ఫస్ట్ రో అలాగే సెకండ్ కాలమ్ అనేది లీవ్ చేస్తే మనకు మిగిలిన వాల్యూస్ ఏంటమ్మా? 4 -1 -1 1 ఇంటి 4 -1 -1 1. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ C1 అంటే ఇది తీసుకోండి అంటే we can leave the first row and the third column. What is our remaining values? 4 2
-1 3 ఇవి డెట్ ఫస్ట్ ఇది చేసేద్దామమ్మా డెట్ అంటే తెలుసు కదమ్మా AD మైనస్ BC 2 into 1 2 మైనస్ 3 into -1 మైనస్ 3 అయితే ఇది ఇక్కడ జాగ్రత్తగా చూడవలసింది ఏంటి అంటే ఇక్కడ ఎప్పుడు కూడా ప్లస్ వస్తుంది మైనస్ వస్తుంది ప్లస్ మైనస్ ప్లస్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఏమొస్తుందమ్మా అంటే ఆల్టర్నేట్గా వాల్యూస్ అనేవి తీసుకోవాలి ఇక్కడ ప్లస్ కాబట్టి మైనస్ ఇక్కడ ప్లస్ అవన్నీ చెప్తాను అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి A1 దగ్గర ప్లస్ B1 దగ్గర ఏం తీసుకోవాలి -1 మైనస్ అనేది పెట్టాలి 4 into 1 4 మైనస్ into -1 ప్లస్ 1 నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది మళ్ళీ ప్లస్ 4 into 3 ఎంతమ్మా 12 మైనస్ 1 into 2 2 అంటే లాస్ట్ ఏమొచ్చిందమ్మా 2 మైనస్ into మైనస్ ప్లస్ 3 అంటే 2 ప్లస్ 3 ఎంతమ్మా 5 నెక్స్ట్ మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్స్ పెట్టుకోండి అమ్మా 4 మైనస్ 1 3 అంటే ఏమొచ్చింది -3 నెక్స్ట్ 12 మైనస్ 2 10 అంటే మనకు వచ్చేది ఏంటమ్మా 10 చాలా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఇదంతా ఏంటమ్మా A1 B1 C1 అదే విధంగా ఇప్పుడు మనం ఏం చేయాలమ్మా A2 B2 C2 A2 అలాగే B2 నెక్స్ట్ ఏంటమ్మా C2 చాలా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా A2 అంటే ఫస్ట్ ఇది చూసుకోండమ్మా ఇది we can leave the first column and the second row. What is our remaining values? -1 3 3 1 this is our remaining values. B2 ante we can leave the second row as well as second column. What is our remaining values? 1 3 -1 1 1 3 -1 1 చాలా జాగ్రత్తగా చూడాలి చాలా అంటే చాలా జాగ్రత్త నెక్స్ట్ C2 అంటే we can leave the second row and third column. What is our remaining values? 1 -1 -1 3 1 -1 3 చాలా జాగ్రత్తగా చూడాలమ్మా నెక్స్ట్ ఇప్పుడు ఏం చూడాలి మైనస్ ప్లస్ అని A2 దగ్గర ఏమొస్తుందమ్మా మైనస్ ఇక్కడ ఏమొస్తుంది మైనస్ ప్లస్ మైనస్ ఇక్కడ ఏమొస్తుంది మైనస్ ప్లస్ మైనస్ అంటే ఏమొస్తుంది -1 into 1 -1 -9 నెక్స్ట్ 1 into 1 1 -3 నెక్స్ట్ 1 into 3 3 మైనస్ into మైనస్ ప్లస్ ఇక్కడ -1 చాలా జాగ్రత్త చూడాలమ్మా నెక్స్ట్ -10 నెక్స్ట్ 1 ప్లస్ 3 నెక్స్ట్ -2 అంటే టోటల్ ఇక్కడ ఏంటమ్మా 10 4 -2 మనకు వచ్చే వాల్యూ 10 4 -2 టోటల్గా మనకి ఇక్కడ A1 వచ్చింది B1 వచ్చింది C1 అదేవిధంగా A2 B2 C2 ఈ వాల్యూస్ అనేవి మనకి వచ్చాయి ఓకే అయితే మనకి ఈ వాల్యూస్ వచ్చాము ఏంటంటే A1 B1 C1 A2 B2 C2 అదేవిధంగా A3 B3 C3 అని ఫైండ్ అయితే ఇక్కడ మీరు సారీ ఫర్ దట్ బికాస్ ఐ డిడ్ ఏ స్మాల్ మిస్టేక్ హియర్ ఇక్కడ జాగ్రత్తగా చూసినట్టయితే ఇక్కడ 4 into 3 అంటే AD మైనస్ BC కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఇంకో మైనస్ వస్తుందమ్మా ఇది బ్రాకెట్లో పెట్టాలి అప్పుడు ఏమవుతుంది 12 మైనస్ into మైనస్ ప్లస్ అంటే ఏమొస్తుంది ఇక్కడ 12 ప్లస్ 2 హియర్ 14 అంటే C1 వాల్యూ ఎంత వచ్చిందమ్మా 14 సారీ ఫర్ దట్ బికాస్ ఇక్కడ ఒక చిన్నది ఇదేనమ్మా మిస్టేక్ మనకి ఈ సింప్లిఫికేషన్లోని చిన్న మైనస్ సైన్ కానీ ప్లస్ సైన్ కానీ మిస్ అయినట్టయితే మొత్తం సమ్ అంతా ట్రబుల్ అయిపోతాం కాబట్టి బీ కేర్ఫుల్ దట్ బీ కాన్సన్ట్రేషన్ ఆన్ దట్ ఇది అయితే మనకి ఈ వాల్యూస్ వచ్చాయమ్మా అయితే నెక్స్ట్ A1 ఎంత వచ్చిందమ్మా A2 A1 ఈక్వల్స్ టు 5 B1 ఈక్వల్స్ టు -3
C1 ఈక్వల్స్ టు 14 ఇవి వచ్చాయి. నెక్స్ట్ ఇన్ ఫైండ్ చేయాలి A3 B3 C3 ఇవి వచ్చేసినట్టయితే వి గాట్ ద ఎడ్జసెంట్ డెట్ అంటే మనకి ఫస్ట్ ఏం చేయాలమ్మా ఎడ్జసెంట్ A అనేది ఈజీగా వచ్చేసినట్టమ్మా. చాలా జాగ్రత్త చూడాలి. అదే విధంగా సింప్లిఫికేషన్ చాలా జాగ్రత్త చూడాలి. ఇక్కడ మీకు చెప్పిన మేమే చిన్న మిస్టేక్ అయిపోయింది. అంటే ఏంటంటే ఆ ప్లస్లో మైనస్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే కమింగ్ టు ద పాయింట్ A3 వచ్చేటప్పటికి ఇది కావాలి కాబట్టి we can leave the first column and the third row. కాబట్టి what is our remaining values? -1 3 2 -1 det అనేది పెట్టాలి. నెక్స్ట్ B3 we can leave the third row and second column. What is our remaining value? 1 3 4 -1. Next C3 కావాలి కాబట్టి we can leave the third row as well as third column. కాబట్టి what is our remaining value? 1 -1 4 2. చాలా జాగ్రత్త చూడాలి. ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ చెక్ చేయవలసింది ఏముందమ్మా? నెక్స్ట్ ఏం చెక్ చేయాలి? ప్లస్సా మైనసా? A3కి ఏమొస్తుంది? ప్లస్. అదే B3కి ఏమొస్తుందమ్మా? మైనస్. C3కి ఏమొస్తుంది? ప్లస్. చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ -1 into -1 +1 -6 అంటే ఎంతమ్మా? -5. నెక్స్ట్ మైనస్ ఉంది, చాలా జాగ్రత్త చూసుకోవాలి. 1 into -1 -1 -12 అంటే ఎంత వస్తుందమ్మా? -13 అంటే ఏమొస్తుందమ్మా? +13. నెక్స్ట్ ప్లస్ ఉంది కదా. నెక్స్ట్ ఏమొస్తుంది? 1 into 2 ఇక్కడ చాలా జాగ్రత్త చూడండి. -4 into -1 -4 అంటే ఏమొస్తుంది? 2 + 4 6 ఏమొచ్చిందమ్మా? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 2 + 4 ఎంతమ్మా? 6. అయితే మనకి ఇక్కడ A1 A2 A3 C1 C2 C3 ఈ వాల్యూస్ అన్నీ వచ్చాయి. నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలంటే ఎడ్జసెంట్ A. ఓకే, అయితే మనకి క్యాపిటల్ A1 5 వచ్చిందమ్మా. నెక్స్ట్ B1 -3, క్యాపిటల్ C1 14, A2 10, B2 4, C2 -2, A3 -5, B3 13, C3 ఎంత వచ్చిందమ్మా? 6. ఈ వాల్యూస్ వచ్చాయి కాబట్టి మనం ఆల్రెడీ చెప్పాను 4 ఇంపార్టెంట్ ఫార్ములా. ఇవి కానీ మనం సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ ఏం చేయాలి? ఇక్కడ అడ్జాయింట్ ఏ అనేది ఏ విధంగా చేస్తారు చూడమ్మా. అడ్జాయింట్ ఏ ఫార్ములా ఏంటి అంటే క్యాపిటల్ A1 క్యాపిటల్ A2 క్యాపిటల్ A3 అనేది ఫస్ట్ రో. నెక్స్ట్ క్యాపిటల్ B1 క్యాపిటల్ B2 క్యాపిటల్ B3 అనేది సెకండ్ రో. నెక్స్ట్ క్యాపిటల్ C1 క్యాపిటల్ C2 క్యాపిటల్ C3 అనేది థర్డ్ రో. ఇది వెయ్యాలి. అయితే A1 వాల్యూ A2 వాల్యూ A3 వాల్యూ మనకి తెలుసు కదమ్మా. అవి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. క్యాపిటల్ A1 అంటే ఎంతమ్మా? 5. నెక్స్ట్ A2 10. నెక్స్ట్ -5. నెక్స్ట్ -3 4 13. నెక్స్ట్ 14 -2 6. దిస్ ఈజ్ అవర్ అడ్జాయింట్ ఏ. అంటే మనం ఏం కంప్లీట్ చేసామా? అడ్జాయింట్ ఏ అనేది వచ్చిందాం. నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి? డెట్ ఏ అనేది ఫార్ములా ఏంటమ్మా? మనకి డెట్ ఏ అంటే ఫార్ములా స్మాల్ a1 into capital A1 plus small b1 into capital B1 plus small c1 into capital C1. అయితే ఇక్కడ A1 క్యాపిటల్ A1 క్యాపిటల్ B1 క్యాపిటల్ C1 వచ్చాయి. దట్ మన అడ్జాయింట్ ఏ బట్టి తెలుసు. కానీ మన స్మాల్ a1 స్మాల్ b1 స్మాల్ c1 అంటే ఏంటి అంటే మనం ఫస్ట్ తీసుకున్నాం కదమ్మా. క్యాపిటల్ A ఈక్వల్స్ టు ఏం తీసుకున్నాం? 1 -1 3. నెక్స్ట్ 4 2 -1 -1 3 1 ఇది తీసుకున్నాం కదమ్మా. దీంట్లో ఈ ఫస్ట్ రో ఉంది కదమ్మా. ఇది స్మాల్ a1 స్మాల్ b1 స్మాల్ c1 అంటే స్మాల్ a1 ఏమవుతుంది? 1. క్యాపిటల్ A1 ఎంతమ్మా? 5. నెక్స్ట్ స్మాల్ b1 ఎంత ఉందమ్మా? -1. నెక్స్ట్ క్యాపిటల్ B1 ఇక్కడ ఎంత ఉందమ్మా? -3.
plus capital C1 sorry small c1 ఎంత ఉందమ్మా 3 capital C1 ఎంత ఉందమ్మా 14 చాలా జాగ్రత్తగా చూడాలమ్మా 1 into 5 5 minus into minus plus 1 into 3 3 plus 3 into 14 ఎంతమ్మా 42 total గా 5 plus 3 ఎంతమ్మా 8 plus 42 total how much we got the value we got 50 det a కూడా వచ్చిందమ్మా మనకి ఏంటి det a కూడా వచ్చింది నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి a inverse means మనకి తెలుసు కదమ్మా a inverse అంటే ఫార్ములా ఏంటి adjoint a by det a చాలా ఈజీ అమ్మా చాలా అంటే చాలా ఈజీ adjoint a by det a చాలా జాగ్రత్తగా చేయాలి అయితే మనం adjoint a ఫైండ్ చేసాం ఈ వాల్యూస్ వచ్చామా అలాగే det a ఎంత వచ్చింది 50 వచ్చింది ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి a inverse అంటే ఫార్ములా ఏంటమ్మా adjoint a by det a adjoint a అంటే ఏం తెలుసు మనకి మీకు చూడమ్మా det a అనేది ముందు రాసేద్దాం 1 by det a అంటే ఎంత వచ్చింది 50 అలాగా బైలో ఉంది కదమ్మా నెక్స్ట్ ఇక్కడ adjoint a రాద్దాం 5 10 minus 5 minus 3 4 13 14 minus 2 6 ఇంతే దీన్నే adjoint a by det a మనకి ఏంటమ్మా a ఇన్వర్స్ కూడా అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి క్యాపిటల్ x అంటే మనకు తెలుసుదమ్మా ఫార్ములా x y z a ఇన్వర్స్ ఇంటూ d a ఇన్వర్స్ అంటే ఏమొచ్చింది ఇది వేయాలమ్మా 1 by 50 ఇంటూ 5 10 minus 5 minus 3 4 13 14 minus 2 6 into d అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నామా కాన్స్టెంట్స్ ఏంటది 5 0 5 దిస్ ఈజ్ అవర్ d వాల్యూస్ ఇప్పుడు ఏ విధంగా చేయాలంటే జస్ట్ మల్టిప్లై చేసేయడం అంతే 1 by 50 5 into 5 25 0 into 10 0 5 into minus 5 minus 25 next 5 into minus 3 minus 15 0 into 4 0 5 into 13 ఎంత అవుతుంది 5 3 15 కాబట్టి 65 plus 65 next 5 into 14 ఇది 65 కాబట్టి 5 4 20 అంటే 70 plus 0 into 0 into 2 0 5 into 30 sorry 5 into 6 ఎంతమ్మా 30 ఇది మల్టిప్లికేషన్ చేసే విధానం నెక్స్ట్ ఏమొస్తుందమ్మా capital X is equals to 1 by 50 25 minus 25 plus 25 minus 25 will be cancelled. What is our remaining value? 0. Next plus 25 minus 50 how much 50 e 50 amma minus sorry ఇక్కడ చూడండి అమ్మా ప్లస్ వాల్యూ పెద్ద వాల్యూ ముందు ఉంది కాబట్టి ప్లస్ 50 వస్తుందమ్మా నెక్స్ట్ 70 plus 30 how much 100 ఇంతే అమ్మా ఇది చేయడం వస్తే చాలు therefore equals to 0 by 50 50 by 50 next 100 by 50 అంటే ఏమొస్తుందమ్మా అంటే ఏమొస్తుంది therefore x is equals to ఏమొస్తుంది 0 by 50 0 next 50 by 50 1 next 2 ఇది మనకు వచ్చిన వాల్యూ ఏంటంటే వచ్చిందమ్మా 0 1 2 ఓకే అయితే మనకి క్యాపిటల్ X ఎంత వచ్చిందమ్మా క్యాపిటల్ X is equals to 0 1 2 ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా అంటే మనకి ఆన్సర్ వచ్చినట్టే ఇంకా టోటల్ రిజల్ట్ అనే ఆన్సర్ అనేది వచ్చింది అయితే ఇది రైటా రాంగ్ సేమ్ గాస్ జోర్డన్ లాగే క్రామర్స్ లాగే ఇది కూడా ఇన్వర్షన్ కూడా అదే విధంగా మనం వెరిఫికేషన్ చేసుకోవచ్చు ఏ విధంగా ఏదో ఒక ఇచ్చిన 3 ఈక్వేషన్స్ లోని ఏదో ఒక ఈక్వేషన్స్ లోని వాల్యూస్ వేయాలి ఎందుకంటే క్యాపిటల్ X అంటే మనకు తెలిసిన వాల్యూస్ ఏంటి x స్మాల్ y స్మాల్ z ఈ వాల్యూస్ ఈ x ఈ ప్లేస్ లో 0 నెక్స్ట్ y ప్లేస్ లో 1 z ప్లేస్ లో 2 వేస్తే మనకు ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ అనేది ఈజీగా తెలిసిపోతాం అయితే దిస్ ఇస్ అవర్ టుడే టాపిక్ ఈ రోజు టాపిక్ ఏంటమ్మా క్రామర్స్
ఇన్వర్షన్ మెథడ్. అదే పార్ట్ 3లోని క్రామర్స్ మెథడ్, పార్ట్ 2లోని కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్, పార్ట్ 1లోని గాస్ జోర్డన్ మెథడ్. దిస్ ఈస్ అవర్ మ్యాట్రిసెస్ 7 మార్క్స్ క్వశ్చన్స్. అదేవిధంగా మేము ఫర్దర్గా మీకు ఇది ఒక మ్యాథమెటిక్సే కాదమ్మా, ప్రతి సబ్జెక్టు అది ఫస్ట్ ఇయర్ అవ్వచ్చు, సెకండ్ ఇయర్ అవ్వచ్చు, అన్ని సబ్జెక్టులు కూడా విత్ లాంగ్వేజెస్తో సహా మేము మీకు ఫర్దర్గా అప్లోడ్ చేస్తామమ్మా. అయితే మీరు మాకు చేయవలసిన ఒకే ఒక సహాయం ఏదైనా ఉందంటే అది కేవలం మా ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాము. థ్యాంక్ యూ.